హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే వెనీలా ఎగ్తో చేశాను కూల్ కేకు. ఇది ఓన్లీ తినడానికి అడిగారు, ఏ అకేషన్ గురించి కాదు. నేనైతే సిక్స్ ఇంచ్ టిన్లో అయితే కేక్ బేక్ చేసుకున్నాను. ఈ స్పాంజ్ అయితే పావు కేజీ వస్తుంది. నాకు హాఫ్ కేజీ కదా అడిగారు, ఇది పావు కేజీ. నెక్స్ట్ క్రీము, పైన ఐసింగు, పైన షుగర్ సిరప్తో సోకింగు, ఇవన్నీ అయితే ఒక పావు కేజీ వస్తుంది. మొత్తం కలిపి టోటల్గా అర కేజీ అయితే కేక్ రెడీ అవుతుంది. ఫస్ట్ నేను కేక్ని ఈ విధంగా తీసుకొని 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. చాలా స్పాంజీగా వచ్చిందండి ఎగ్తో. ఈ విధంగా 3 లేయర్స్ కట్ చేసుకొని ఫస్ట్ లేయర్కి అయితే బోర్డు మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని పైన ఫస్ట్ లేయర్ అయితే పెట్టాను. దాని మీద షుగర్ సిరప్తో సోకింగ్ చేసుకున్నాను. ఈ షుగర్ సిరప్లో ఏంటంటే యూస్ చేశానంటే మిల్క్ మేడ్ ప్లస్ షుగర్ పౌడర్ కలిపాను. 2 కలిపేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెనీలా కేక్ అయితే చాలా మంది ఎక్కువగా అడుగుతారు. నా దగ్గర బాగా సేల్ అయ్యేది వెనీలా కేక్ బాగా సేల్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందని చాలామంది అయితే మంచి రివ్యూ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీని మీద సోకింగ్ చేసిన తర్వాత, సోకింగ్ అనేది బాగా మరీ వాటర్లో బయటకు వచ్చేసరికి కాకుండా చేతికి తడిగా అంటుకుంటే సరిపోతుంది. దాని మీద ఒక స్పాచులా విప్పింగ్ క్రీమ్ వేసుకొని దాన్ని కూడా స్క్రాప్ చేసుకోండి. దాని మీద కొంచెం మిల్క్ మేడ్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని స్క్రాప్ చేసుకొని దాని మీద ఈ విధంగా వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే సోకింగ్ చేసుకుని దాని మీద విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని స్క్రాప్ చేసుకుని దాని మీద మిల్క్ మేడ్ ప్లస్ చాకో చిప్స్ యాడ్ చేసుకుంటాను. మెయిన్ ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలండి. ఐసింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటే, ఐసింగ్ అన్నది చాలా కరెక్ట్గా కానీ మనకు కనిపిస్తే చూడడానికి కూడా లుకింగ్గా ఉంటుంది. కేక్ అన్నది కూడా చాలా పర్ఫెక్ట్గా లుకింగ్ అన్నది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్ ఐసింగ్ చేసిన దాని మీద మనం ఏ డిజైన్ వేసినా సరే చాలా 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 బాగుంటుందండి. నేనైతే ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీదే ఫస్ట్ నుంచి అయితే ఇప్పటివరకు కూడా దాన్నే యూస్ చేస్తున్నాను. దాని మీద అయినా సరే నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది. అంటే 2-3 సార్లు ఆ విధంగా చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టగలను అనుకుంటే మీరు స్టీల్దైనా పర్వాలేదు, నెక్స్ట్ ఫైబర్దైనా పర్వాలేదు, టర్న్ టేబుల్ అయితే కొనుక్కోవచ్చు. నేనైతే అంత అమౌంట్ అయితే అఫోర్డ్ చేయలేను కాబట్టి నేను ప్లాస్టిక్ టర్న్ టేబులే తీసుకున్నాను. దీని మీద కూడా చాలా పర్ఫెక్ట్గానే వస్తుందండి, కాకపోతే కొంచెం కష్టపడాలి. నెక్స్ట్ థర్డ్ లేయర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో వాడే చాకో చిప్స్ని కూడా, వైట్ చాకో చిప్స్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఆ వీడియో కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా పైన ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసుకుంటూ కింద నేను టర్నింగ్ టేబుల్ని లెఫ్ట్ సైడ్తో ఈ విధంగా తిప్పుకుంటున్నాను. 2-3 సార్లు ఈ విధంగా ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసుకోండి. ఈ విధంగా స్క్రాప్ చేసుకుంటే మనకి ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ పైన కూడా లేయర్ అనేది చాలా ఈవెన్గా క్రీమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కింద మెస్సీగా ఉన్నదాన్ని ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో అయితే ఈ విధంగా తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. దీన్ని ఒక అరగంట తర్వాత మళ్ళీ తీసి ఐసింగ్ అయితే ఫైనల్ ఐసింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ ఫైనల్ ఐసింగ్ అన్నది మనం క్రీము, మనకు ఫైనల్ ఐసింగ్ చాలా పర్ఫెక్ట్గా బయటికి కనిపించాలంటే, బాగా కనిపించాలంటే ముందు ఇందులో ఉన్న క్రీమ్ని అయితే బాగా అంటే 2-3 సార్లు కొంచెం లూజ్ చేసుకోవాలి. అంటే టైట్గా కాకుండా కొంచెం లూజ్ చేసుకుంటే ఐసింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సైడ్స్ ఈ విధంగా కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని స్క్రాప్ చేసుకున్నాను. స్క్రాప్ చేసుకొని పైన కూడా ఈవెన్గా స్క్రాప్ చేసుకుంటున్నాను. పైన ఎక్స్ట్రాగా వచ్చిన క్రీమ్ తీస్తూ ఉండాలి, కింద స్క్రాప్ చేస్తూ ఉండాలి. పైన ఈవెన్గా వస్తున్న క్రీమ్ని కూడా మనం ప్యాలెట్ నైఫ్తో తీసేయాలి. ఈ విధంగా తీసేస్తూ ఉంటే మనకి చాలా పర్ఫెక్ట్ ఐసింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ స్క్రాపర్ అయితే కూడా తీసుకున్నాను. ప్లాస్టిక్ స్క్రాపర్ ఈ విధంగా జిగ్జాగ్ ఉన్న ప్యాటర్న్ తీసుకొని ఈ విధంగా అయితే లైన్స్ అయితే ఇచ్చేసుకున్నాను. ఈ లైన్స్ ఇవ్వడం వల్ల చూసారా లుకింగ్ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ విధంగా చేసిన తర్వాత మరి పైన డిజైన్ ఇచ్చుకోవడానికి నేను పింక్ కలర్ని అయితే యూస్ చేశాను. పింక్ కలర్ని జెల్ కలరే యూస్ చేయాలి
లిక్విడ్ కలర్స్ని అయితే యూస్ చేయకూడదు. ఈ విధంగా 2 డ్రాప్స్ అయితే వేసుకొని ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం బాగా లూజ్ అయితే మనకి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓపెన్ స్టార్ అయితే తీసుకున్నాను. పైపింగ్ బ్యాగ్లో అయితే క్రీమ్ వేసుకుని ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చుకుంటున్నాను. బార్డర్కి చిన్న నోజులతో కానీ ఈ విధంగా డిజైన్ ఇచ్చుకుంటే ఈ టిప్తో చాలా లుక్ చాలా బాగుంటుందండి, చాలా అందంగా వస్తుంది. నెక్స్ట్ అదే నోజులతో పైన ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు, ఈ డిజైన్ ఈజీగా వేయొచ్చు. అందువల్ల ఇక్కడైతే కొంచెం స్లో చేశాను, తర్వాత ఫాస్ట్గా చేసాను. కొంచెం స్లోగా చేసి ఇచ్చాను. ఈ విధంగా ఫైనల్గా అయితే చేసుకుంటున్నాను. ఇది ఎలాగ తినడానికే కాబట్టి పైన నేను చాకో చిప్స్ ఉంటాయి కదా, వైట్ చాకో చిప్స్తో పైన డెకరేషన్ చేసుకున్నాను. నాకు డెకరేషన్ అంతగా అనిపించలేదు, అందువల్ల పైన న్యూట్రల్ జెల్లో 2 డ్రాప్స్ పింక్ కలర్ యాడ్ చేసుకొని పైన చిన్న చిన్న డ్రాప్స్ అయితే ఇచ్చుకున్నాను. ఫైనల్గా లుకింగ్ బాగుంది కదా. థ్యాంక్ యూ, బాయ్.